భార్యాభర్తలంటే భార్యాభర్తల మధ్య పెత్తనం, ఆధిక్యత అన్న ప్రసక్తే లేదు అని ఉదాహరణగా సూర్యుడు, సూర్యకాంతి, చంద్రుడు, చంద్రకాంతి, పదము, అర్థం. వీటి మధ్య ఆధిక్యత అనే ప్రసక్తి ఉంటుందా? కామం అనే ప్రసక్తి ఉంటుందా? ఏమీ లేవు కదా! కొంతమంది తాంత్రికులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం శివుడు, శక్తి మధ్యన ఒక కామం అనే నీచమైన పదాన్ని ఉపయోగించారు. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే ఉంటుందన్న టైప్లో వీళ్ళు కామం అనే కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకం అంతా అలాగే కనిపిస్తుంది. ప్రతిదీ పవిత్రమైన విషయం కూడా కామరూపంగానే వెళ్ళిపోతుంది అంటూ విమర్శించారు మాతాజీ. తర్వాత ఏమో శక్తి పరమాత్మ సర్వాంతర్యామి కదా, అంతటా వ్యాపించి ఉన్న ఆ శక్తి ఒక చోట కేంద్రీకృతమైంది, ఒక కేంద్రకం ఏర్పడింది. ఆ కేంద్రకం చుట్టూనే ఉన్న కాంతిపుంజం ఏమో కాంతిపుంజం ఏర్పడింది, అది ఆదిశక్తి అంటూ నిన్నటి వరకు అది చదివాము, అది విన్నాము మీ ద్వారా, మీ మాతాజీ తెలియజేశారు. ఆ కాంతిపుంజం అలాగా ప్రదక్షిణ చేస్తున్నది, ఆ కేంద్రకం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఒక దండ ఆకారం దాల్చింది. దాన్నే పారాబోలా అని చెప్పారు మాతాజీ. ఒక దండ ఆకారం దాల్చింది. ఎందుకంటే చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే వృత్తాకారం కన్నా దండాకారం దాల్చడం వల్ల తను ఇంకా తన స్వామికి చేరువ అవ్వగలనని భావించి ఒక దండ ఆకారంగా దాల్చింది. అది మనం చేరువవ్వడానికి అనుకోవచ్చు, స్వామిని మాలతో అలంకృతం చేసి ఒక రకమైన ఆరాధన భావంతో పూజిస్తున్నట్టు అనుకోవచ్చు అని నాకు అనిపించింది. అలాగా ఒక పారాబోలా దండగా మారాక ఆవిడ చాలా సంతోషం, చాలా సంతృప్తిని పొందింది. అలాగా పారాబోలాగా అతని చుట్టూ తిరిగి తనకి ఈస్తే చాలు, ఇంకా సృష్టి కార్యక్రమం చెయ్యను అన్నట్టు తెలియజేసింది తన ఉద్దేశాన్ని. అదే అంటే అది సదాశివంతో ఉన్నటువంటి ఏదైతే ఉందో అనుబంధమే తృప్తినిచ్చింది. అదే సృష్టి కార్యం అనేటువంటి విషయాన్ని అవసరం లేదన్నటువంటి ఒక సమస్థితిలో అంటే ఆ విధంగా ఉండిపోయింది అనమాట. అది చాలా టర్నింగ్ పాయింట్ ఇక్కడ. శివుడు అంటే సదాశివుడు ఏ విధంగా సృష్టి రచనకు పురుకొల్పేయటానికి తను తాను అంతర్ధానం చేసుకోవడం జరిగింది. అత్యంత బ్యూటిఫుల్ పాయింట్ శ్రీ మాతాజీ ఇక్కడ మెన్షన్ చేసినట్టు. అంటే సృష్టి అదే మూలమైనటువంటి టర్నింగ్ పాయింట్ గా మనం చూసుకోవచ్చు దాన్ని. అవును, అంటే ఈ రకంగా చూసుకుంటే ఒక స్త్రీ సృష్టి జరగడానికి భర్త నుండి కొంచెం ఎడం అవ్వాలి, త్యాగం చెయ్యాలి. త్యాగం చెయ్యాలి. త్యాగం అనే ఉంటే గానీ సృష్టి జరగదు. ఆవిడకి ఇష్టం లేదు భర్త నుండి ఎడం అవ్వడం, ఎందుకంటే ఆవిడకి భర్తకి భేదం లేదు. కానీ పరమాత్మ ఇచ్ఛాశక్తి అధికంగా ఉంది పరమాత్మకి సృష్టి జరగాలని. అందుకే సున్నితంగా ఆవిడని వదిలించుకోవడానికి అతను అంతర్ధానం అయ్యారు. అంటే మనము సహజయోగంలో ప్రస్తుత సహజయోగంలో మనము దీన్ని ప్రయత్నం చేసుకుంటే అప్లై చేసుకుంటే ఏంటంటే మనలో డిటాచ్మెంట్ యొక్క దాని యొక్క పవర్ ఏందో కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడు అటాచ్మెంట్ తోటి ఉండకుండా డిటాచ్ ఏ విధంగా ఉండాలి, డిటాచ్మెంట్ లో అవుట్కమ్ ఏ విధంగా ఉంటది అనేటువంటి విషయంగా మనము మళ్ళీ సహజయోగంలో దీన్ని అన్వయించుకోవచ్చు. కానీ అది పెద్ద కార్యము. కానీ డే టు డే లైఫ్ లో కూడా మన సహజయోగంలో దీన్ని డిటాచ్మెంట్ యొక్క పవర్ మనము అనుభవంలోకి తీసుకోవచ్చు ఈ విషయం చర్చించుకుంటే. చాలా బాగా చెప్పారండి, కరెక్ట్. డిటాచ్మెంట్ ఉండాలి. డిటాచ్మెంట్ ఉంటే కానీ నిరాకారమైన నిర్గుణ బ్రహ్మను చేరుకోలేము మనం. డిటాచ్మెంట్ ఉండాలి. అలాగా సృష్టి జరగడానికి కూడా డిటాచ్మెంట్ ఉండాలని స్వామి ఇక్కడ రుజువు చేశారు. సృష్టి జరగడానికి కూడా డిటాచ్మెంట్ ఉండాలి. తర్వాత ఒక స్టేజ్ వచ్చాక ఆ సృష్టి నుండి డిటాచ్ అయ్యి పరమాత్మను చేరుకోవాలి మళ్ళీ. అంటే సృష్టి ప్రారంభం, సృష్టి లయ రెండు మాట ఇక్కడ. అలాగా అప్పుడు ఆవిడ ఇంకా పరమాత్మ అంతర్ధానం ఇంకా అంటే అతను ఆజ్ఞాపించారు సృష్టి జరిగి తీరాలని. ఆవిడ ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఎలా చేయాలో అర్థం కాక ఆవిడ తపస్సులో లీనమైపోయారు. అలాగ ఒక కల్పం జరిగిపోయిందని మీ ద్వారా విన్నాను. కల్పం జరిగిపోయాక అప్పుడు ఆవిడ ఒక రకమైన ఆవిడకి ఒక ఆలోచన రూపుదిద్దుకుంది ఆవిడలో. అప్పుడు ఓంకార రూపాన్ని దాల్చింది ఆ శక్తి. శక్తి అంటే సృష్టికి మూలమైనటువంటి ఫస్ట్ అడుగు అన్నమాట ఓంకార రూపంలో జరిగింది. మన వేదాల వాటిలో కూడా ముందు మీరు అన్నట్టు ఓంకారం ఏర్పడ్డాకే శబ్దం ముందు వచ్చింది, ఓంకారం ద్వారా శబ్దం వచ్చింది.
శబ్దం అవును ద్వారా ఆకాశం అలాగమాట. తర్వాత ఆవిడ ఒక అవును ఐడెంటిటీని నిలుపుకుంది. దాన్నే అహంకారం, సెల్ఫ్ ఐడెంటిటీని అహంకారం అంటూ అవును. మీరు అంటే తెలియజేస్తారు. దీనికి అంటే మనకు ఏంటంటే మనకు అంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉండాలి కదా. ఈ ఆ అహంకారం ఉనికి అనే ఉండాలి. పదాన్ని మనం ఇక్కడ నెగిటివ్ తీసుకోవద్దు. అహంకారం నెగటివ్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే అది ఎగ్జిస్టెన్స్ గర్వం. అన్నమాట. అది ఆ, గర్వం అది. అది వేరు. అది కాదు ఇక్కడ. అది వేరు. ఒక అది ఇక్కడ ఒక ఏంటంటే ఉనికి ఎగ్జిస్టెన్స్ అన్నమాట. ఒక ఒక ఉనికి ఉంటే కదా! ఉనికి నుండే కదా ఏదైనా ఉనికి. ఏర్పడగలదు. ఒక సత్యం, సత్యం ఉనికి అంటే సత్యం. సత్యం అదే మాట. అదే ఒక కరెక్ట్. సత్య పదార్థం సత్యం ఉంటే కదా! ఒక ఉనికి ఉంటేనే దాని నుండి ఏదైనా సృష్టించగలిగే శక్తి ఉంటుంది కదా! అది అని. కరెక్ట్ అండి. కరెక్ట్. యా, వెరీ జై గుడ్. శ్రీమాత. అంటే జై ఇది శ్రీ. ఇప్పుడు రేపటి భాగంలో మళ్ళీ మనము కొంచెము మళ్ళీ శ్రీ మాతాజీ ఆ, ఆ! మన ఈ సహజయోగ యొక్క స్థితిగతులని దీన్ని కోరిలేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఇంకొంచెం మనం కొంచెం లోకల్ అవుతాం. మనం అంటే మన సహజయోగానికి రిలేట్ చేస్తున్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ సంక్లిష్టమైనటువంటి ఈ రెండు భాగాల నుంచి కొద్దిగా మనము నేటివిటీకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. రేపు కొంచెం సింపుల్గానే ఇది అర్థమయ్యేటువంటి విధంగా ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా శ్రీ మాతాజీ నెక్స్ట్ భాగంలో సైన్స్కు రిలేట్ చేస్తారు. అంటే ఓకే. ఆధ్యాత్మిక నుంచి సైన్స్కు ఏదైతే ఉందో దాన్ని రిలేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదున్నా ఏదేమైనా కూడా శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి ఈ గొప్ప ఏదైతే జ్ఞానం ఉందో, ఈ జ్ఞాన భండారం ఉందో దాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నాకు అర్థం కాదులే అని చెప్పి ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే సహజయోగంలో ప్రతిదీ సాధ్యమే. స్టేజ్ మీద అవును. నిలబడి రెండు మాటలు మాట్లాడలేని వాళ్ళు ఈరోజు మంచి స్పీకర్స్ అయినటువంటి వాళ్ళు ఎంతోమంది చూస్తుంటాం. ఒక మంచి మామూలుగా ఉన్నటువంటి సింగర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ సింగర్స్ అయినటువంటి సందర్భం చూస్తున్నాం. సో ఈ విధంగా ప్రతి ఒక్క సహజయోగి మనము ఇది సాధించేటువంటి విధంగానే అనుకోవాలి. నిన్న మాట్లాడుకున్నాం మూడో పిల్లర్ అయినటువంటి ఏదైతే ఉందో అది జ్ఞానాన్ని సంపాదించడం, సహజ జ్ఞానాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు ఈ విషయంగా మనం అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. శ్రీ మాతాజీ కృపా విశేషం అందరిపై ప్రశ్నింపాలని చెప్పని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒక 2 పాయింట్స్ మాట్లాడవచ్చు. ఇంకెవరైనా జై మీ యొక్క మాతాజీ. అయితే ఇప్పుడంటే నిన్న ఇవాళ కూడా ఒక రకమైన నాకు ఎలా ఒక అద్వైత స్థితి చెప్పారు మాతాజీ. ఇప్పుడు రేపటి నుండి మీరు సింపుల్ అన్నారు అంటే ద్వైత స్థితిలోకి వస్తున్నాం అన్నమాట. లౌకికంగా వస్తున్నాం చూద్దాం. కాబట్టి అవునండి, అది చూద్దాం. అది అందువల్ల సహజోగాకు అన్వయిస్తూ మనకి ఇంకా తేలిగ్గా అర్థం అవుతుందేమో అని మీరు అంటున్నారని కరెక్ట్. అనిపిస్తుంది. చూద్దామండి. అదే అదే. కానీ ఈ రోజు కూడా మనకు డీప్‌గా స్పిరిచువాలిటీపై మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనకున్నటువంటి సమకాలీనటువంటి విషయాలు కూడా అవును. స్పృశించడం జరిగింది శ్రీ మాతాజీ. అందుకే ఆ పాయింట్ ఫస్ట్ చెప్పిన. అంటే ఇది ఒక్కోసారి మనకు ప్రస్తుత జీవన విధానంకు రిలేట్ చేస్తుంటారు. మళ్ళీ అగైన్ డీప్ నాలెడ్జ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు శ్రీ మాతాజీ. ఎందుకంటే కూర్చున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆ విషయాలు ఉటంకిస్తూ చెప్పడం జరిగిందనమాట. ఇది. అవును. సో శ్రీ మాతాజీ ఒక మంచి అంటే తల్లి తెలుసు ఏం మాట్లాడాలను. కానీ మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాం అనేది ఇక మన జ్ఞానంతోటి, మన అవగాహనతోటి, మనకున్నటువంటి కాన్సంట్రేషన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇంకెవరైనా మాట్లాడతారా అండి? జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి.